కోల్కతా నైట్ రైడర్స్ చెన్నై సూపర్ కింగ్స్పై విజయాలతో సీజన్ను ఘనంగా ప్రారంభించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పుడు సొంత గడ్డ చిన్నస్వామి స్టేడియానికి రాగానే ఈ సీజన్లో తొలి ఓటమిని అందుకుంది. తాజాగా గుజరాత్ టైటన్స్తో జరిగిన మ్యాచ్లో టాప్ ఆర్డర్ విఫలమైనప్పటికీ ఆ తర్వాత పుంజుకుని మెరుగైన స్కోర్ సాధించిన ఆర్సీబీ బౌలర్ల పేలవమైన బౌలింగ్తో పరాజయాన్ని అందుకుంది. గత సీజన్ వరకు ఆర్సీబీకి ఆడి ఈ సీజన్లో గుజరాత్ జట్టుకు వెళ్ళిపోయిన సిరాజ్ తన అద్భుత బౌలింగ్తో బెంగళూరు జట్టును గట్టి దెబ్బతీశాడు. ఇక బట్లర్ కూడా అద్భుత ఇన్నింగ్స్ ఆడి టైటన్స్కు విజయాన్ని అందించాడు. అయితే ఈ మ్యాచ్లో 4 ఓవర్లు వేసి 19 పరుగులే సమర్పించుకుని 3 వికెట్లు తీశాడు సిరాజ్. పదునైన బౌలింగ్తో ఆర్సీబీ జట్టును గట్టిగా ఆడుకున్నాడు. 3వ ఓవర్లో పడిక్కల్ను 4 పరుగులకే బౌల్ చేసిన అతడు తన తర్వాతి ఓవర్లో హార్డ్ హిట్టర్ ఫిల్ సాల్ట్ను 14 పరుగుల వద్ద పెవిలియన్ చేర్చాడు. 19వ ఓవర్లో లివింగ్స్టన్ను 24 పరుగుల వద్ద అవుట్ చేశాడు. మ్యాచ్ అనంతరం తన ప్రదర్శన గురించి మాట్లాడాడు సిరాజ్. నేను కాస్త భావోద్వేగానికి గురయ్యాను. ఇక్కడ 7 ఏళ్ల నుంచి ఉంటున్నాను. ఇప్పుడు ఆర్సీబీ నుంచి గుజరాత్ టైటన్స్కు మారడం కాస్త ఎమోషనల్గా అనిపించింది. కానీ ఒక్కసారి బంతి చేతికి వచ్చిందంటే విజృంభిస్తాను. నేను రొనాల్డ్ అభిమానిని, అందుకే అలా సెలబ్రేట్ చేసుకున్నాను. నేను నిలకడగానే ఆడుతున్నాను. విరామం సమయంలో నా తప్పులను సరిదిద్దుకున్నాను. నా ఫిట్నెస్ పై దృష్టి పెట్టాను. గుజరాత్ టైటన్స్ నన్ను తీసుకున్న తర్వాత ఆశీష్ బాయ్తో మాట్లాడాను. అతడు నన్ను స్వేచ్ఛగా బౌలింగ్ చేయమన్నాడు. ఇషాంత్ బాయ్ కూడా అదే చెప్పాడు. నేను నా ఆత్మవిశ్వాసాన్ని, మైండ్ సెట్ని నమ్ముతాను. పిచ్చితో నాకు ఎలాంటి సంబంధం లేదు అని సిరాజ్ చెప్పుకొచ్చాడు.